సడన్ గా ఒక కార్ దూసుకుంటూ వెళ్లి లోయలో పడింది. ఆ ప్రమాదంలో ఆ కార్ నుజ్జునుజ్జైంది. అయినా అందులో ఉన్న వ్యక్తి ప్రాణాలతో బయటపడతాడు. అతనే మన కథలో హీరో. అతను అక్కడ నుండి ఏదైనా కార్ని లిఫ్ట్ అడిగి అక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అంతలో ఒక కార్ అటువైపుగా వస్తుంది. లిఫ్ట్ అడగ్గా ఆ కార్ తన వైపుగా వచ్చి అలా ఆగుతుంది. వెంటనే అతను ఆ కార్ దగ్గరికి వెళ్లి చూడగా కారులో ఉన్న అమ్మాయి కళ్ళు తెల్లగా మారిపోయి చనిపోయి ఉంటుంది. వెంటనే అతను అక్కడ నుండి దూరంగా వెళ్తుండగా ఒక పోలీస్ కార్ అతని దగ్గరకు వచ్చి ఆగుతుంది. కార్ డోర్ ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న పోలీస్ ఆఫీసర్ కళ్ళు తెల్లగా మారిపోయి చనిపోయి ఉంటాడు. అతనికి ఏమీ అర్థం కాదు. అలా అతను అక్కడ నుండి ఒక రెస్టారెంట్ కి వెళ్ళగా రెస్టారెంట్ లో కూర్చున్న వాళ్ళందరూ కళ్ళు తెల్లగా మారిపోయి చనిపోయి ఉంటారు. అప్పుడు అతనికి ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. బయట ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోతున్నారంటే కంటికి కనపడని ఏదో ఈ చావులకు కారణమని అర్థం చేసుకుంటాడు. వెంటనే ఒక ఇల్లు కనబడితే లోపలికి వెళ్లి దాక్కుంటాడు. ఆ ఇంటి గ్లాస్ డోర్ లో చూస్తున్న అతనికి బయట ఒక వ్యక్తి పని చేస్తూ కనిపిస్తాడు. బయట ఉంటే అతను చనిపోతాడని అతనికి పేపర్ మీద రాసి లోపలికి రమ్మని చూపిస్తాడు. అలా వస్తున్న అతను మన హీరోకి 10 అడుగుల దూరంలోకి వచ్చేసరికి కళ్ళు తెల్లగా మారిపోయి చూస్తుండగానే కుప్పకూలిపోయి చనిపోతాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమవుతుంది. ఇలా అందరూ కళ్ళు తెల్లగా మారిపోయి చనిపోవడానికి కారణం అతనే అని. అది తెలిసి తన వల్ల ఇంతమంది చనిపోయారా అని కుమిలి కుమిలి ఏడుస్తాడు. అప్పటి నుండి అందరికీ దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. అలా ఉంటున్న అతని ఇంటికి సడన్ గా ఒక అమ్మాయి వచ్చి డోర్ కొడుతుంది. ఆమె దగ్గరకు వెళ్తే తను కూడా చనిపోతుంది అని డోర్ తీయకుండా లోపలే ఉంటాడు. అతను ఎంత చెప్తున్నా వినకుండా ఆమె బలవంతంగా అతని దగ్గరికి వెళ్ళగా ఆమెకి ఏమీ అవ్వదు. అతనికి అర్థం కాదు. ఆమె తప్ప అతడికి ఎవ్వరు 10 అడుగుల దూరంలోకి వెళ్ళినా చనిపోతారు. ఈ కథలో ఇంకొక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే అతని పక్కనే ఆ అమ్మాయి ఉండగా అతనికి 10 అడుగుల దూరంలో ఎవరు వచ్చినా వాళ్ళకి ఏమీ కాదు. అసలు అతని దగ్గరకు వెళ్ళగా అందరూ ఎందుకు చనిపోతున్నారు? ఆ అమ్మాయికి మాత్రం ఎందుకు ఏమీ కాలేదు? అతనికి ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే 2019లో విడుదలైన ఈ సినిమా రేడియస్ అనే పేరుతో తెరకెక్కింది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ థ్రిల్లర్ ని తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ సజెషన్స్ కోసం సబ్స్క్రైబ్.